ఇప్పుడైనా నీ దేవుడు ఏమి విడిచిపెట్టలేదు. నువ్వు ఏడిస్తే ఆయన చూడలేడు. నేను ఎప్పుడు అంతకుముందు ఒక మాట చెబుతూ ఉండేవాడిని, ఏమిటంటే అతను హృదయం ఎన్న లాంటిదిరా అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? ఎన్న కరగడానికి ఏం చేస్తారు? సెగ పెట్టాలి. ఈ ఎన్న కూడా గట్టిగా ఉంటుంది తెలుసా మీకు? గట్టిగా అంటే అది రకంగా ఉంటుంది. అది కరగడానికి వేడి పెట్టాలి. యేసయ్య హృదయం ఎన్నే కానీ అది కరగడానికి కన్నీళ్ళు అనే వేడి పెడితే ఆయన హృదయం వెంటనే కరిగిపోయింది. ఆయన కఠినమయ్యాడు అంటే ఎంత పెద్ద కఠినమవుతాడంటే బండలాగా అవడు. ఆయన హృదయం బండ అవదు, ఈ అన్న ముద్దలాగా అయిందంతే. ఈ అన్న ముద్దను కరిగించాలంటే నీ కన్నీటి ప్రార్థన అవసరం. ప్రభువా, తప్పు చేశాను నాయన, అయినా నీ పంచ నిడిచిపెట్టి నేను వెళ్ళలేను. నన్ను గెంటేయొద్దు ప్రభువా. ఎక్కడికి వెళ్తాను నేను? ఇంకెవరున్నారు నాకు? ఇంకా ఏ దేవుడున్నారు? నువ్వే దేవుడివి, నువ్వే ఆశ్రయం, నువ్వే నా బలం, నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయనా అని దేవుని దగ్గర ప్రాధేయపడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా.